గ్రేటర్ పోరుకు సిద్ధమవుతున్న నాయకులు ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాం. 80% పనులు పూర్తయ్యాయి. వార్డు ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. రాబోయే ఎన్నికలలో విజయకేతనం ఎగరవేస్తానంటున్న 66వ వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్. ఇచ్చిన హామీలన్నీ నిజంగా పూర్తి చేశారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ పోరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకుంటే 66వ వార్డులో ఉన్నాం. గత 4 ఏళ్ల కింద ఇక్కడ ఎన్నికలు జరిగిన పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ ఇమ్రాన్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ రఫీ, అలాగే బీజేపీ అప్పుడు జనసేన ఉమ్మడి అభ్యర్థి కూడా వైద్య నిపుణులు గొర్రెల సత్యనారాయణ కూడా బరిలో దిగడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రెబల్ అభ్యర్థిగా కూడా శౌకత్ అలీ కూడా ఎన్నికల్లో బరిలో దిగిన ఈ నేపథ్యంలోని 1150 ఓట్ల మెజార్టీతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ అయితే గెలుపొందడం జరిగింది. ఆయన గెలిచిన 4.5 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. మరో 6 నెలల్లో మరో గ్రేటర్ పూర్తి సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలోని 66వ వార్డులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఆ రోజు ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఇంకా నెరవేర్చిన ఏమైనా ఉన్నాయన్నది కూడా పూర్తి అంశాలన్నీ కూడా నేరుగా మన అభివృద్ధి జరిగిన ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రస్తుతం మనం 66వ వార్డులో ఉన్నాం. మనతో పాటు 66వ వార్డుకి సంబంధించిన కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ కూడా మనతో ఉన్నారు. ఆయనతో పాటు ఆయన అభివృద్ధి చేసినవి నేరుగా కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రజలను కూడా ఇక్కడ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం. ఎంతవరకు అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరగాల్సిన ఏమున్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మనతో పాటు ఇమ్రాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎన్నికల్లోకి మీరు బరిలో దిగడం ఆల్రెడీ మీరు 4.5 ఏళ్ళు పూర్తి కావాల్సింది ఇప్పటికి కూడా. అసలు వార్డులోని మీరు ఆ రోజు ఎన్నికల బరిలో దిగినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, మీరు ఏం హామీలు ఇచ్చారు, అందులో ఎన్ని పూర్తయ్యాయి ఇప్పటికి? ఆ రోజు ఎన్నికల బరిలో దిగినప్పుడు మీరు కూడా పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది నాకు ఆఫీస్లో. అప్పుడు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో 66వ వార్డులో ముఖ్యంగా గడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ చిన్న వర్షం వచ్చినా సరే దుర్గబంధం అయ్యి అస్తవ్యస్తకు గురి అయ్యి ఉండేది. దేవుడి దయతో మన పార్టీ పెద్దలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారాలతో మనం ఇక్కడ ఉన్నటువంటి గడ్డలు 90% పూర్తి చేసాం. మనం ఏదైతే వార్డు అభివృద్ధిలో భాగంగా ఒక మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టో 28 అంశాలతో మనం చేసాం. ఏదైతే గడ్డల్ని కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే మనకి 40-50 సంవత్సరాల నుంచి కూడా ఒక కల్వర్ట్స్ కానివ్వండి పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంగా మారినటువంటి ఈ యొక్క 66వ వార్డు కణితి రోడ్డు చాలా పెద్ద విషయం. అది 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు, కానీ ఎప్పుడు కూడా తూతు మంత్రంగా చేశారు. కానీ మనం చిత్తశుద్ధితో ఈరోజు 66 అడుగుల్ని మనం వెడల్పు తయారు చేసి ఈరోజు వ్యాపారస్తులు కానివ్వండి, వాణిజ్య సముదాయాలు కానివ్వండి, ఇవందరికి కూడా ఈరోజు మంచి వెసులుబాటుగా తయారు చేసి మనం దానికి సాటిస్ఫైగా ఉన్నాము. కార్పొరేటర్కి అయ్యి మన ప్రాంతానికి ఏం చేసామంటే చెప్పడానికి చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం కైలాస నగర్లో చూస్తే మనం ఒక వినాయక విగ్రహాన్ని స్థాపించగలిగాం. దేవుడి దయతో మనం అందరం కూడా అక్కడ కల్వర్ట్లని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ట్రైన్లు కానివ్వండి, విశాఖ డిఫెన్స్ అకాడమీ ట్రైన్లు కానివ్వండి, శ్రీనివాస స్కూల్ ట్రైన్స్ కానివ్వండి, అలాగే సుధా హోటల్ దగ్గర ఉన్నటువంటి ఈ ట్రైన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నారు మీరందరూ కూడా. వీళ్ళందరూ మీ అందరి దయతో చాలా గొప్పగా చేసుకున్నాం. మరింత రాబోయే రోజుల్లో ఈ 66వ వార్డు మాత్రం స్మార్ట్ వార్డుగా కూడా ఎన్ని కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు? దాదాపు ఇప్పటి వరకు ఒక 20 కోట్ల పైనే అయినాయండి. దాదాపు 20 పైన అయినాయి, కానీ 20 అయితే కింద. అయితే మీరు ఏదైతే చేశారో ఆ డ్రైన్లు మనం నేరుగా వెళ్ళి ఒకసారి పరిశీలించే ప్రయత్నం తప్పకుండా అండి, తప్పకుండా. ఇక్కడే ఉన్నారండి. ఇది శ్రీనివాస స్కూల్ లైన్, ఇదంతా మొత్తం అంతా ఇదంతా ఏఎం ట్రైన్. ఇది ఏదైతే మనకి హెవీ స్ట్రక్చర్తో కిందనంతా మొత్తం ఐరన్ రైన్ఫోర్స్మెంట్తో చేసింది అంతా. ఇదేంటంటే చిన్న వర్షం వచ్చినా సరే ఉప్పొంగి మొత్తం అన్ని
వార్డు లోపలికి వెళ్ళే ఇప్పుడు పరిస్థితి ఇదే చాలా ఇబ్బంది పడేది, చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇవన్నీ ఇబ్బంది దానికి కానీ ఇదంతా మొత్తం ఇది సుమారు ఈ 2 కోట్లు వెచ్చించి ఈ ఈ ఏఎం ట్రైన్ కట్టడం జరిగింది. ఇది ఎక్కడికి వెళ్తుంది ట్రైన్ ఎలా పూర్తిగా? ఇది సుధా హోటల్ దగ్గర నుంచి ఇది మన కంతి రోడ్ ఉంది కదండి, కంతి రోడ్ మెయిన్ రోడ్డుకి మెయిన్ గడ్డకి అటాచ్ ట్రైన్లు ఇంకేమైనా ఉన్నాయా వాటి? ఇలాంటి రైలు చాలా మాట ఉన్నాయండి. మొత్తం అంతా శ్రీనివాస్ స్కూల్ కానివ్వండి, ఇది కానివ్వండి, తర్వాత మన దాన్ని ఏమంటారు ఈ బ్యాక్ సైడ్ కైలాస పూర్తి అయిపోయినట్టు ఇంకా పెండింగ్ ఉందండి. ఇది దాదాపు ఒక 80% పూర్తయిందండి. ఇప్పుడు దేవుడి దయతో అమ్మవారి ఇక్కడ దయతో ఏంటంటే మనం ఈ యొక్క ఈ బ్రిడ్జ్ చూసారు కదా, ఈ కలవట్ చూసారు కదా, దరిదాపు ఇది ఒక 30 సంవత్సరాల వ్యవధితో ఉండేది. ఇది ఇప్పుడు మనం శాంక్షన్ అయింది, మొన్న శంకుస్థాపన కూడా జరిగింది. ఇది ఒక నెల రోజుల్లో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఎలక్షన్కి వచ్చే లోపు మొత్తం అంతా పూర్తి అయిపోతుంది. అవునండి, అవును. ఎలా ఉన్నారు? తర్వాత ఇది మనకి గుడి. ఇప్పుడు మనం రాబోయే రోజులు ఏంటంటే కనకదుర్గాది, నెక్స్ట్ కార్తీక మాసం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇది రద్దీగా ఉన్న రేటు. 66వ వార్డు అంటే ఏ ప్రాంతంలో? 66వ వార్డు. 66 వార్డు అంటే ప్యారడైజ్ హోటల్ ఉంది కదండి, ఆల్ఫా హోటల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మన కొత్త గాజువాకలో ఉన్నటువంటి రాజీవ్ మార్గ్ ఉంది కదండి పైన, అక్కడ వరకు మందేనండి. అక్కడ నుంచి మన వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది కదండి, అది కూడా మన దాంట్లోనే వస్తుంది. ఇదిగోండి ఈ ఏం ట్రైన్ అనేది చూడండి, ఇదివరకు అయితే ఇదంతా పందులతో దీంతో నిండిపోయి పైకి మొత్తం వచ్చేది. సైన్ ఇన్స్పెక్టర్ గారు ఇది ఈ బ్రిడ్జ్ కూడా పెద్దది వస్తుంది, అక్కడి వరకు వస్తుంది. ఇవి నెల రోజుల్లో ఇది స్టార్ట్ అయిపోతుంది. అదే మన వేనన్నాళ్ళు వాళ్ళు చెప్పాను, అది ఆ బ్రిడ్జ్ కూడా ఆ బ్రిడ్జ్ ఇరే బ్రిడ్జ్, ఎందుకంటే యాక్సెస్ ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 10 to 15 feet ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువ ఉంది. ఈ రౌండ్ అంతా వాకింగ్ ట్రాక్ ఏప్రిల్ అయిపోయింది సైడా, అక్కడ నుంచి ఆ మూల వరకు మొత్తం ఏమి లేకుండా సీతారాం నగర్ కానీ అజిమాబాదు, కైలాసం ఈ ప్రాంతాల్లో ఈ ట్రైన్ కాక మిగతా 8 ప్రాంతాల్లో శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపనలు అదండి. మీరు ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు మీరు ఎటు చూసినా సరే, ఇక్కడ చూడండి, మూలు చూడండి, ఓకేనా, 20 లక్షలతో ఈ రోడ్డు అండి. ఏది ఈ రోడ్డు ఇప్పుడు మనం నడుస్తున్న రోడ్ని, ఇది డ్రైన్ లేకుండా ఉండేది. ఈరోజు డ్రైన్ నుండి శుభ్రంగా మనం నడగలుగుతూ ఉన్నాం మనం ఈరోజు. అది దాని తర్వాత ఇంకా ఏ ఇలాక నుంచి ఇది శ్రీనివాస స్కూల్ అండి. ఇది ఇక్కడ చాలా దారుణంగా ఇక్కడ ఏంటంటే మొత్తం ఇటేపు మొత్తం వాలిపోయి డ్రైన్ ఆటోలు అవి పడిపోయి ఇప్పుడు మీడియాలో వచ్చింది, ఐడియా ఉందండి? అవును, ఐడియా ఉంది. ఈ డ్రైన్ మొత్తం అంతా పడిపోయి ఉండేదండి. దానికి మనం ఇక్కడ మీరు చూస్తే ఇది ఇది సుధా హోటల్ కనెక్టెడ్. ఇది సుధా హోటల్కి కనెక్టెడ్గా ఉంటుంది. ఇది శ్రీనివాస పబ్లిక్ స్కూల్ అండి. ఇక్కడ ఈ కలవట అనేది మొత్తం పడిపోయి ఉండేది, మొత్తం పడిపోయి ఇది కలవటతో సహా మొత్తం ఇక్కడ ఉన్న చూడండి, ఇదంతా టోటల్గా ఇచ్చేసి ఎవరిది ₹1,00,00,000 ఇదంతా టోటల్ చూడండి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా డైరెక్ట్ ఫ్లో అయిపోతా ఉంది. ఇదివరకు ఎలా ఉండేది అంటే మొత్తం అక్కడ చూసారు అదంతా. అవును, ఆ సిచ్యువేషన్ లో మొత్తం పందులు అవి ఉండి అసలు వాటర్ ఫ్లో అవ్వక మొత్తం ఇక్కడ సాగినట్టు అయ్యి దోమలు కానివ్వండి ఇవన్నీ పందులు ఇవన్నీ వచ్చేసి పాపం ఏరియాలో ప్రజలందరూ చాలా బాగా ఇబ్బంది పడేవారు. దేవుడి దైవతో మనం చేసాం. ఇది ఈ కల్వర్ట్ ఇవంతా కూడా చేసాం. తర్వాత ఇలా రెండు చూపిస్తాను. ఇంకోండి ఇదంతా మొత్తం టోటల్గా ఇది ఒక ₹1,00,00,000 పెట్టి చేయించాం మనం. దానికి ఇదంతా క్లీనింగ్ గురించి ర్యాంప్ కూడా అరేంజ్ చేయించాం అనమాట. ర్యాంప్ ద్వారా మొత్తం జేసీపీ కానీ EX70 కానీ వెళ్తుంది, వెళ్ళి మొత్తం బాబ్కట్ కానీ వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చేస్తుందన్నమాట. ఇది సచివాలయం దగ్గర నుంచి ఇక్కడ వరకు థియేటర్ దగ్గర సచివాలయం దగ్గర నుంచి వినాయకుడి గుడి మనం వినాయకుడి గుడి దగ్గర నుంచి దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా దీంట్లోనే పెట్టాము. ప్రధానంగా ఇంకా ఏమున్నాయి మనకి ప్రధాన సమస్యలు మనం మ్యాక్సిమం 80% మనం కంప్లీట్ చేయగలిగామండి. ఓకే. వాటర్ సమస్య అయితే ఎక్కువ ఉండేది. టోటల్గా ఇప్పుడు మన కంటి రోడ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు సుమారు ఒక 70 లక్షలతో మొత్తం కొత్త లైన్ వేయించాము. ఏది పాత లైన్ అంతా కూడా పాడైపోయి ఉంటే కంటి రోడ్ ఎలాగ ఎక్స్పాన్షన్లో ఉంది,
అది దాదాపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పైబడి ఉన్నది కాబట్టి దానికి గాను అది మరి మళ్ళీ మనం వైబ్రేటర్స్ అవి ఇవి నడడం వల్ల కనబడుతుంది. సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది. అది రోడ్ ఎక్స్టెన్షన్ అంటే మరి ఆ రోడ్ ఎక్స్టెన్షన్ అప్పుడు వాళ్ళు ఎలా సహకరించకుండా ఎవరు కానీ వాళ్ళకి టీడీఆర్లు ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? టీడీఆర్లు అంటే అది యాక్చువల్గా 66 అడుగులది ఏదైతే ఆర్ఎంబి రోడ్డు ఇచ్చారో మనకి జీవీఎంసీ ఎండోస్ చేశారో అది మాత్రమే మనం తీసుకున్నాం. ఓకే, ఎవరిది ప్రైవేట్ వాళ్ళది కానీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేదు. ఎవరిది కూడా ఒక అడుగు కూడా మనం తీసుకోలేదు. దేవుడి దేవతో అందరూ కూడా సహకరించారు. వాణిజ్య సముదాయాలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మనం వెళ్ళి చెప్పడం జరిగింది. మన ఏరియా బాగుంటుంది, మన ఉన్న ప్రాంతంలో మంచి రోడ్లు కావాలని వాళ్ళందరూ సహకరించారు. బోర్లు దాదాపు ఇప్పటి వరకు ఒక 20 బోర్లు పైన వేయించామండి. ప్రతి సంవత్సరం 4 బోర్లు మనకి ఇస్తారు. ఆ 4 బోర్లు మనం అన్ని చోట్ల నీటి సమస్య లేకుండా మన 66 వార్డులో మనం 100% టేక్అవుట్ చేస్తాం. ఆ రోజు ఎన్నికల్లో మీరు ఇచ్చిన దాంట్లో ప్రధానమంటే డ్రైల్ చేశాను అన్నారు, వాటర్ మంచినీరుకి సంబంధించింది అన్నారు, ఇంకా ప్రధాన మార్కెట్ సంబంధించి చేశారు. ప్రధానంగా ఇంకా మీరు ఇచ్చిన హామీలు నెరవేరిని కానీ చేయవలసిన అంటే ఇంకా ఉండిపోయి ఇవి నా వార్డు ప్రజలకు చెయ్యాలన్న ప్రధానంగా ఏమైనా ఉందా? మనం బేసిక్గా ఇందిరా కాలనీకి చెందింది ఒక ఎలిమెంటరీ స్కూల్ అంటే చాలా సాటిస్ఫైగా ఉందన్నమాట. స్కూల్లో పాపం పెచ్చులై ఊడిపోయి 20 సంవత్సరాల నుంచి ఉండేది. అది ఎప్పుడో కౌన్సిలర్ ఉన్నప్పుడు కట్టుకున్నారు. అది గొప్పగా 2 స్టేజ్ ఫ్లోర్ చేయించాం. అది ఎలిమెంటరీ స్కూల్ కూడా కట్టించాము అక్కడ. మరియు ఇక్కడ ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మీరు చూసుంటారు. ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా మొత్తం ఆధునీకరణ చేయించి ఈరోజు రోగులు అందరికి కూడా మంచి కూర్చోడానికి కానీ అవన్నీ కూడా రెడీ చేసాం. మనం వైద్యానికి మనం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తే మన 66 వార్డుకి సంబంధించిన మొత్తం అంతా కంట్రోడ్లో పిఎస్సి సెంటర్లో హెల్త్ సెంటర్లో ఎన్ని ప్రారంభించారు? ఒకటేనండి ఒకటే హెల్త్ సెంటర్ ఉండేది. దానికి ఆధునీకరణ చేసాం మనం పిఎస్సి సెంటర్. మన కరోనా వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇవన్నీ చూసాం కదా. కరోనా వచ్చినప్పుడు ఆ పిఎస్సి సెంటర్ అనేది చాలా ఉపయోగపడింది. దాని తర్వాత స్పెషలైజేషన్స్ 4-5 పెట్టారు మన గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి పెద్దపీట వేసి అప్పుడు ఒక్కొక్క వారంలో ప్రతి స్పెషలైజేషన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానివ్వండి, ఆర్థోపెడిషన్ కానివ్వండి, అలాగే స్కిన్ కానివ్వండి, అలాగే కార్డియాక్ సమస్యలు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ప్రతి వారం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషలైజేషన్ వచ్చి అక్కడ కూర్చొని రోగులకి అందరికీ వైద్యం చేసే సేవని మనం కల్పించామండి. ఇంకా మనకి సంబంధించి ఈ వార్డులోని హెల్త్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా చేసినట్టు చెప్తున్నారు. ఆ రోజు దిగిన మీరు 4 ఏళ్ళు ఎలా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం ఏడాది కాలంలో ఎలా ఉందండి పరిస్థితి? ఏడాది కాలంలో ఏమైనా ప్రభుత్వం లేదు. ప్రభుత్వానికి మనం జనాలందరికీ కూడా ఇవ్వలేకపోతా ఉన్నాం. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది, సచివాలయం వ్యవస్థ ఉండేది. ప్రతి ఇంటికి కూడా మనం ఏం జరుగుతుందని చెప్పేసి ట్రాన్స్పరెంట్గా మనకు కూడా కనిపించేది. ఇప్పుడు ఎవరికి ఏమి వెళ్తూ ఉంది, ఏం చేస్తూ ఉంది, మన సచివాలయం సిబ్బందులు కూడా సిబ్బందులంతా ఖాళీగా ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈరోజు మీరు సచివాలయంకి వెళ్ళి చూడండి, సచివాలయం సీట్లన్నీ ఖాళీగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి అవసరమైతే. వాళ్ళని ఏంటంటే మనం జనాలకి మంచి చేసే దానిలో భాగంగా మనం ఏ ఇంటికి ఏమందుతున్నాయని చెప్పేసి మనం కూర్చొని తెలుసుకునే రోజులు అవి. ఇది 66కి సంబంధించి పట్టాల సమస్య కూడా ఇక్కడ ఉన్నట్టుంది. అవునండి. అది ఎలా రెక్టిఫై చేశారు పట్టాల సమస్య? దరిదాపు మేము మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3000 మందికి మనం 1 సెంటు పట్టా అంటే సెంట్లో ఇల్లు మొత్తం కట్టించేదానికి అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మలు ఇంటి కళని నెరవేర్చే విధంగా మనమే సొంతంగా పట్టుకెళ్ళి ఇంటికి ఇచ్చిన ఘనత మన ఒక్కరిదే ఉంటుందండి. అలాగే ఈ ఏపీ టిట్కో ఇల్లు ఏదైతే ఉన్నాయో దానికి కూడా మనం అందరం కూడా ఏదైతే మనం లాటరీ ద్వారా ఒక దీని ద్వారా ప్రభుత్వం ద్వారా ఏ విధంగా వచ్చిందో అదే విధంగా మనం ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమున్నాయి, ఇంకా నెరవేర్చినవి ఏమున్నాయి, వాటిలో చేయవలసినవి ఏమున్నాయి? నెరవేర్చనివి ఇప్పుడు దేవుడి దయతో మనం ముస్లిమ్స్ ఇక్కడ మైనార్టీ వార్డుగా ఉన్నాం కాబట్టి ముస్లిమ్స్ అందరికి కూడా ఈద్గా దాదాపు ఒక 60 లక్షలు వెచ్చించి ఈద్గాని మనం బాగు చేయడం జరిగింది. అలాగే మన ఖబరస్థాన్ ఉందండి. ఖబరస్థాన్కి
ఈరోజు 50 లక్షలు వెచ్చించి కబ్రస్థాన్ మొత్తం అంతా బౌండరీ వాల్ కానివ్వండి, గేట్స్ కానివ్వండి, అది కూడా ఆధునీకరణ చేయడానికి ఇప్పుడు వచ్చింది. తర్వాత మనం దేవుడి దయతో ఈ యొక్క రోడ్లన్నీ బాగా చేయడం జరిగింది. ఆజిమాబాద్లో ఉన్నటువంటి కల్వర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ బాగా చేయడం జరిగింది. రీసెంట్గా మహిళా కమ్యూనిటీ హాల్ చూశారు కదండి, ఏది మన మహిళా కమ్యూనిటీ హాల్ కూడా పెట్టడం జరిగింది. అది శాంక్షన్ అయి ఉంది, అది కూడా శంకుస్థాపనకి సిద్ధంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటాం. రీసెంట్గా అజిమాబాద్లో శంకుస్థాపన చేశారు. అది డ్రైన్, అది డ్రైన్ అండి, కలవట్. అది కూడా అది ఏం డ్రైన్లో భాగం. అది ఇప్పుడు ఎప్పటి నుంచో కలవట్, ఇప్పుడు దరిదాపు ఏ కలవాటు చూసినా సరే మీకు మినిమం 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. అంత పాత అవన్నీ మొత్తం శిథిలావస్థకు చేరుకున్నవన్నీ కూడా మొత్తం రెక్టిఫికేషన్ చేసి ఈరోజు మనం అందరం కూడా ప్రతి 66 వార్డులో చూడండి మ్యాక్సిమమ్ 80% రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మిగతా రోడ్లు ఇప్పుడు వేస్తూ ఉన్నారు. దరిదాపు మొన్న ఒక వారం కిందట 2,85,00,000 పెట్టి మొత్తం మిగతాయి కూడా ఆధునీకరణ చేయడం అయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2 కోట్లు పెట్టి ఈ యొక్క మన దుర్గమ్మ తల్లి గుడి దగ్గర కలవట్టు కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది కూడా చేయడం జరుగుతుంది. ఎక్కువ భాగం మన కైలాస్ నగర్లో చాలా ఎక్కువ అభివృద్ధి చెందింది, బాగా వెనకబడి ఉండేది ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు మొత్తం రోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యింది. మొన్న మేము వెళ్ళినప్పుడు ఒక చిన్న సమస్య అయితే వచ్చింది. ఇప్పుడు పాత ఏఎస్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ అంగన్వాడీ స్కూల్ ఉందని చెప్పి అంగన్వాడీ స్కూల్కి సంబంధించి పిల్లలకు వెళ్ళడానికి టాయిలెట్స్ ఇబ్బంది పడుతుందని చెప్పి గతంలో అనేకసారి కలడాలు ఎంతపత్రం ఇవ్వడాలు ఇవన్నీ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. కాకపోతే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కూడా వాష్రూమ్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అది ఒకసారి నోటీస్లో పెడదామని అవకాశం లేదు. మీరు చెప్పింది మంచి విషయమే. అంగన్వాడీ విషయంలో అయితే మనం తీసుకొని తర్వాత అక్కడ ప్లేస్ లేనందువల్ల, అక్కడ వెసులుబాటు లేనందువల్ల వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ మా కార్యకర్తలు కూడా వెళ్ళి లీడర్స్ వెళ్ళారు. ఈ ఇబ్బంది ఉంది, ఇంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, ఇవన్నీ అని చెప్తే మనం వెళ్ళి చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి వెసులుబాటుగా ఏఎస్ ఆఫీస్ వెనకాతల ఒక బాత్రూమ్స్ అవి ఉన్నాయి, అవి వాడుకోమని చెప్పి అండర్స్ చేసాం ఆల్రెడీ. దానికి అక్కడ వెసులుబాటు లేదు. తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్లు వచ్చారు, చూశారు. దానికి వెనకాతలు కూడా మన వాష్రూమ్ ప్లస్ బాత్రూమ్ 2 కలిపి చేయాలంటే కొద్దిగా వెనకాల కుట్టేది ఉంది, అది చేసి పెడతారు. ఖచ్చితంగా చేస్తామండి, ఖచ్చితంగా చేసి పెడతాం. ప్రస్తుతం మనం అజీమాబాద్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అనేకవి డెవలప్ చేశారని ఇప్పటివరకు కూడా మన కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. ఆ ప్రాంతానికి అయితే మనం వచ్చాం. ఇటు కంచి రోడ్డు కావచ్చు, అటు అజీమాబాద్ సంబంధించిన కూడా ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక మీరు చెప్పారు కంచి రోడ్డు అజీమాబాద్ సంబంధించిన డ్రైన్లు కానీ ఒకసారి ఏ ప్రాంతంలో చేశారు, ఏంటంటే చేశారు సార్? మీరు కంచి రోడ్ చూస్తా ఉన్నారు, స్టార్టింగ్ నుంచి వంటిల్ జంక్షన్ వరకు మీరు చూస్తా ఉన్నారు. అది ఎప్పుడు ఒక 40 సంవత్సరాల నుంచి కూడా ఒక 12 నుంచి ఒక 20 అడుగుల లోపే ఉండేది. చిన్నప్పటి నుంచి మనకు చూస్తా ఉన్నారు, మీరు ఉన్నారు, మేము ఉన్నాము ఇక్కడ. ఇప్పుడు 66 అడుగులు విస్తీర్ణంతో ఇది పెద్ద కల్వట్. ఈ మూలను చూస్తున్నారు, ఈ మూలను చూస్తూ ఉన్నారు మీరు. 66 అడుగులతో చేసాం మనం అందరం కూడా. ఇది తర్వాత వచ్చేసరికి ముస్లిమ్స్కి పురాతనమైన కబర్స్థాన్ ఉంది ఇక్కడ. దరిదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి ఇది మనం దీంట్లో మనం లాస్ట్ జర్నీ ఇదే మాకి ముస్లిమ్స్ అందరికి కూడా. అయితే ఇది రోడ్ చేసినప్పుడు ఏంటంటే ఆ గోడ అనేది కొద్దిగా చిన్నది అయిపోయింది. ఓకే. మా ముస్లిం సమాజ వర్గంలో ఏంటంటే ఈ బరెల గ్రౌండ్లో అంటే కుక్కలు కానివ్వండి, పందులు కానీ లోపల వెళ్ళకూడదు, అవి పుణ్యస్థలంలాగా మనం చూసుకుంటాము. దానికి కానీ మన జీవీఎంసీ నుంచి ఒక 50 లక్షలు వెచ్చించి మనం లాస్ట్ ఇయర్ నవంబర్ 2023 నవంబర్లోనే పెట్టాము. ఇది నవంబర్ పెట్టిన తర్వాత అది ఒకసారి ఎస్టిమేషన్లు అవి ఇవి అయిన తర్వాత మొన్న శంకుస్థాపన కూడా చూసారు. లాస్ట్ నుంచి ఇప్పుడు మొత్తం అంతా ఒక 6.5-7 అడుగులు గోడ వచ్చి మొత్తం అంతా లోపల ఒక పార్క్ మాదిరి తయారు. 3 months పడుతుంది. ఇది డ్రైన్ కూడా మనకి అజీమాబాద్ నుంచి అక్కడ కలవట్ మనం శంకుస్థాపన చేసాం కానీ ఆ శంకుస్థాపన కాడి నుంచి ఈ డ్రైన్ అంతా మొత్తం మన దీంట్లోకి వస్తుంది టోటల్ కలిపి. దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఇందాక మనం శ్రీనివాస స్కూల్ లైన్ చూసాం కదండి, దాంట్లో నుంచి ఈ మూల నుంచి ఇది కూడా మనం చాలా పెద్ద ఏం డ్రైన్ అండి. ఓకే. దీనికి కూడా దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి మనం చేయడం జరిగింది. ఇంకేమైనా ఉన్నాయి వాటిలోని, ఇంకేమైనా చేయవలసినవి కానీ? వాటిలో మెయిన్ ముఖ్యమైన పనులన్నీ చేస్తాం. ఇప్పుడు చేయవలసింది బీసీ రోడ్డు ఉందండి. బీసీ రోడ్లో కూడా సెంటర్ పోల్ లైట్లు మనం ఆధునీకరణ చేసాం. దానికి ఇరువైపులా కూడా ఒక
ఇటే 10 అడుగులు మనం తీసి అవును exchange దానికి చేశారు. మొత్తం ట్రైన్స్ అవి ఇచ్చి దానికి కూడా ప్రపోజల్ పెట్టాం. అవును. అది కూడా జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ వార్డు ప్రజలు ఇమ్రాన్ గారిని కోరుకోవాలంటే ఏం చెప్తారు? మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలి వార్డు మీరు వాళ్ళకి ఏం హామీ ఇస్తారు? 40 సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఉన్న ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అవును. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అవన్నీ చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క రూపాయి కూడా ఎవరో ఆశించకుండా అవును. ఇంత గొప్పగా మనం చేసాం. మనం అవును. పైన దేవుడి దయ, వార్డులో ఉన్న ప్రజల దయ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటారు మీరు. ఉంటాం. కాంగ్రెస్ సార్. థ్యాంక్ యూ. అది మనం చూసాం కదా, 66వ వార్డు కోసం మనం మాట్లాడుతుంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధానమైన హామీలన్నీ కూడా 20 కోట్ల రూపాయలతో కూడా మేము ఇప్పటికీ అన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు. మనం కూడా నేరుగా ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. అటు ఏదైతే సుధా హోటల్ బ్యాక్ సైడ్ నుంచి డ్రైన్ దగ్గర నుంచి కానీ, అక్కడ శ్రీనివాస స్కూల్ పక్క దగ్గర నుంచి ప్రధానమైన డ్రైన్ కానీ, అజిమాబాద్ సంబంధించిన డ్రైన్ కానీ, ఇవన్నీ కూడా కనెక్టెడ్ డ్రైన్స్ ఉండడం వల్ల కూడా అది ప్రత్యేక నిపుణులతో కూడా వాటిని టెక్నికల్ అన్నీ కూడా ఉపయోగించి కూడా డ్రైన్లన్నీ కంప్లీట్ చేసి చెప్తున్నారు. మరో రెండవది ఏదైతే కంతిరోడ్డు ప్రాంతం ఉందో, కంతిరోడ్డు ప్రాంతంలో కూడా అనేక ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బంది ఉంది. ట్రాఫిక్ని కూడా పూర్తిగా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. మనం కూడా నేరుగా ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించు. అలాగే మంచినీటి సమస్య మీద కూడా బోర్లు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు కూడా 20 బోర్ల వరకు కూడా బోర్లన్నీ కూడా పూర్తి చేసి అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి. 80% వరకు కూడా ఎన్నికల సమయంలో ఇచ్చేవన్నీ కూడా 80% వరకే పూర్తి చేస్తాము. ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల బరిలో నేను దిగబోతున్నాను. వార్డు ప్రజలు నా అభివృద్ధి, నా సంక్షేమాన్ని చూసి నాకు అండగా నిలుస్తారంటూ కూడా 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ తెలిపారు.